తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇవాళ రేపు భారీ వర్ష సూచన ఉండబోతోంది. కొంతగా వాతావరణం చల్లబడబోతోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మార్చ్ నెలలోనే చాలా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 డిగ్రీల సెల్సియస్ ఎండ కొడుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటేనే మాడ పగిలిపోతోంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు కానివ్వండి, ఎవరైతే ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులు కానివ్వండి చాలా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండ దంచి కొడుతుందని మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించి ఒక వర్ష ప్రభావం సంబంధించిన వార్త ఒకసారిగా 2 రోజుల పాటు తెలంగాణలో కొంత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ఇవాళ రేపు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీస్తాయి. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు జిల్లాలో, వరంగల్ జిల్లా ఇలా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలకి మరొక 22 జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటుగా 3 డిగ్రీలు తగ్గనున్నాయి పగటి ఉష్ణోగ్రతలు. రేపు ఎల్లుండి ఏపీలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. కొంత వాతావరణం చల్లబడబోతుందనే ఒక వార్త కొంత అందరినీ కూడా ఉపశమనం కల్పిస్తోంది. మిర్చిలో ఆర్టీవీ స్క్రీన్ పైన వాతావరణ శాఖ విడుదల చేసేటువంటి వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. సో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందట. కొంత ఇప్పుడు పంట కూడా చేతికొచ్చే సమయం. రైతులకి ఇది కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ సామాన్య జనానికైతే కొంత దీన్ని ఉపశమనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అయితే మిట్ట మధ్యాహ్నం సుమారుగా 40 డిగ్రీల వరకు అప్పుడే చేరిపోయింది. మార్చి మాసంలోనే ఈ రకంగా ఉంటే ఇంకా రానున్న రోజులు ఎండాకాలం తీవ్రత పెరిగే కొద్దీ, వేసవికాలం తీవ్రత పెరిగే కొద్దీ పరిస్థితి ఏమవుతుందన్న ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడే బేసిక్గా మే నెలలో ఉన్నటువంటి ఆ రిస్ట్రిక్షన్స్, పర్సనల్ కేర్ మొత్తం కూడా మార్చడం మొదలైంది. ఉదయాన్నే 11 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రావడం కోసం జంకుతున్నారు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం 5 తర్వాతనే బయటకు వస్తున్న పరిస్థితి. ఎండ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అయితే దీన్ని మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటుగా భారీ వర్ష సూచనట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే వ్యవసాయదారులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయం. వరి ఇప్పుడే కొంతగా ఎండుతో ఉంది. సో ఇప్పుడే కొంత కోతలు కూడా మరొక వారం రోజుల్లో కోతలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అంతలోనే ఈ వర్షాల సూచన కొంత అందరూ కూడా భయభ్రాంతం గురి చేస్తోంది. ముఖ్యంగా ఈ జిల్లాల వారు కొంత అలర్ట్గా ఉండండి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడినటువంటి ఈ వర్షం పడే అవకాశం ఉంది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మాత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొంత వడగండ్ల వాన అంటే డెఫినెట్గా రైతాంగానికి కొంత తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం. ఇప్పటికే ఆల్రెడీ పంటలు చేతికొచ్చాయి. వాటిని మరికొన్ని రోజుల్లోనే హార్వెస్ట్ చేయబోతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ వర్షాలు ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి. సో 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అధికంగా ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఈ ప్రాంతాలపైన చాలా పెను ప్రభావం చూపించే అవకాశం అవుతుంది. చూద్దాం మరి ఈ వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించిన నేపథ్యంలో అటు ప్రభుత్వాలు కూడా కొంత అలర్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. వ్యవసాయదారులకు సంబంధించి కొంత వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తెలంగాణలో ఈ రకమైన పరిస్థితి ఉంటే అటు ఏపీలో కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాతావరణంలో ఉష్ణోగ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. అక్కడ కూడా ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలకు సంబంధించినటువంటి అంచనాను కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ప్రజెంట్ కొంత దీని విషయంలో ముఖ్యంగా నేను పదే వ్యవసాయదారుల గురించి ఎందుకు చెప్తున్నానంటే పంట చేతికొచ్చింది. సో మరో వారం రోజుల్లో పంటని హార్వెస్ట్ చేయాల్సిన నేపథ్యంలో వడగండ్ల వాన అంటే డెఫినెట్గా తీర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత అలర్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. దీని నుంచి ఈ ప్రకృతి సంబంధించిన విషయంలో మనం ఎటువంటి విధంగా అడ్డుకోలేం. కానీ తగు చర్యలు ముందస్తుగానే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ప్రభుత్వాలు కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నాయి వడగండ్ల వాన విషయంలో. గతంలో కూడా మనం చూసాం ఒకసారిగా వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటారు. అంతలోనే చాలా భారీ వర్షం నమోదవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు కూడా చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉంటారు. అది అంతా కూడా ఇది మనం అనావృష్టి అని చెప్పలేం, అతివృష్టి అని చెప్పలేం. కానీ అసంబద్ధంగా వచ్చేటువంటి ఈ వర్షాల కారణంగా
చాలా పెను ప్రభావం అయితే గత సంవత్సరం కూడా నమోదైంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటుందా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో 2 రోజుల పాటుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా అటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం అయితే కనబడుతోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.